హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. ఏంటి ఏవో డబ్బాలు పెట్టుకొని కూర్చుంది, ఏవో నీళ్ళు పెట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఇది వెయిట్ లాస్కి బాగా పనిచేసే డ్రింక్ అన్నమాట. డిటాక్సింగ్గా పనిచేస్తుంది, బాడీకి మంచిగా వెయిట్ లాస్ రావడానికి కూడా పనిచేస్తుంది. ఏదైతే ఫ్యాట్ ఉందో, బెల్లీ ఫ్యాట్తో టమ్మీ ఫ్యాట్తో బాధపడే వారికి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇది నేను పర్సనల్గా యూజ్ చేసి వాడాకే నాకు రిజల్ట్ వచ్చాకే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ వాటర్ ఉన్నాయి కదా, 250 ml ఆఫ్ వాటర్. ఇది రేపు మార్నింగ్కి డ్రింక్, మనం బ్రష్ చేసుకున్నాక లేచాక హాఫ్ అన్ అవర్ లోపు తీసుకోవాలి ఈ డ్రింక్. రేపు మార్నింగ్కి ఇవి నైట్ సోక్ చేసి పెడుతున్నాను అనమాట. 1 స్పూన్ ఆఫ్ జీరా, వాము తెలుసు కదా ఫ్రెండ్స్, వామా హిందీలో అయితే అజ్వై అంటారు, మరి ఇంగ్లీష్లో ఏమంటారు వామని నాకైతే తెలీదు. నేను అంత పెద్దగా చదువుకోలేదు ఫ్రెండ్స్, నేను 6th క్లాస్ వరకే చదువుకున్నాను. సో ఇది వాము, ఇది 1 స్పూన్. 2 ఈ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నాక ఈ వాటర్ని రేపు పొద్దున్న బ్రష్ చేసుకున్నాక హాఫ్ అన్ అవర్ లోపు అది ఎంప్టీ స్టమక్ తోటి పరిగడుపున కాస్త టీ మరిగినట్టు బాయిల్ చేసి దీన్ని వడగట్టుకొని తీసేసుకుంటే ఎంతో, అసలు మీరు యూజ్ చేశాక మీకే తెలుస్తుంది, ఎంతో రిజల్ట్ వస్తుంది. వెయిట్ లాస్ వస్తుంది, బాడీకి మంచి డిటాక్స్గా ఉంటుంది. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటే కూడా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం అలవాట్లేదు ఫ్రెండ్స్, అందుకే వీడియో నాకు అంతగా మాట్లాడడం రావట్లేదు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్. ఇంకొక డ్రింక్తో వస్తాను, అది కూడా వెయిట్ లాస్ డ్రింక్. అది పౌడర్ అనమాట. ఆ తయారీ విధానము, యూజ్ ఏంటి అదంతా చెప్తాను. నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఒక కామెంట్, తిట్టినా పర్లేదు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రేపు ఇది మళ్ళీ మార్నింగ్ ఎలా తాగుతున్నాను, ఎలా బాయిల్ చేస్తాను ఇది కూడా చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. జీరా, వాము, వాటర్ సోక్, అంతే.